ఆడాడ చిన్న చిన్న తక్లీఫ్లు తప్పించి మొత్తానికైతే ఇయాటితోని మూడో విడత పంచాయతీ ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఇక ఈ పంచాయతీ పోర్ల ఓటర్లను పోలింగ్ బూత్లకు రప్పించేటందుకు అభ్యర్థులే కాదు, ఓటింగ్ శాతం పెంచేటందుకు అధికారులు సుతం బగ్గనే ఉపాయాలు చేసిండ్రు. చూడుండ్రి ఈ పోలింగ్ స్టేషన్లు ఎట్లున్నాయో. వారెవా చూస్తుంటే ఇది పోలింగ్ కేంద్రమా లేకుంటే కళ్యాణ మండపమా అన్నట్టున్నది కదా. పచ్చని పందిరేసి మామిడాకులు పూలదండలు అరటి చెట్లతోటి బాలే అలంకరించిండ్రు. పండుగలేయాల గదా చేసినట్టే మొత్తం ముగ్గులు వర్షి పూలు జల్లిండ్రు. అట్లనే బోనం కుండలు కూడా పెట్టి మొత్తం ఒక పండుగ గల తీసుకొచ్చిండ్రు పోలింగ్ కేంద్రానికి. ఇక పోలింగ్ కేంద్రం లోపట కూడా గ్రీన్ మ్యాట్లు వర్షిండ్రు. హరిత పోలింగ్ కేంద్రం పేరు మీద మొత్తం పచ్చటి రంగులు అద్దినట్టే చేసిండ్రు. ఆఖరుకు పోలింగ్ కేంద్రం ముంగట బ్యాలెట్ బాక్స్లకు సుతం పచ్చరంగు బట్టతోటి సింగారించిండ్రు. ఇక దాని చుట్టూ ఓటేద్దాం రండి అని రాసి పెట్టిండ్రు. ఇక ఓటేసినోళ్ళు పోలింగ్ కేంద్రం బయట ఫోటోలు దిగేటందుకు సుతం పచ్చటి ఆకులతోటి సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిండ్రు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో లక్నెపల్లి, ఇటికాలపల్లి పోలింగ్ కేంద్రాలను, ఖానాపూర్ మండలంలో ఖానాపూరు, రాగంపేట పోలింగ్ కేంద్రాలను, చెన్నారావుపేట మండలంలో ఉప్పర్పల్లి, తిమ్మరాయని పహాడ్ పోలింగ్ కేంద్రాలను, నెక్కొండ మండలంలో రెడ్లవాడ, ఆలంఖానీపేట పోలింగ్ కేంద్రాలను ఇట్లా అందంగా ముస్తాబు చేసిండ్రు అధికారులు. మరిట్లా ఎందుకు చేసిండ్రని మా రిపోర్టర్ అన్న వరంగల్ కలెక్టర్ మేడం అడిగితే ఏం చెప్పిందో ఇనుండ్రి. ఓటర్ పర్సంటేజ్ అనేది వాళ్ళు వచ్చి ఓటేసే పర్సంటేజ్ ఇలాంటి పోలింగ్ స్టేషన్స్లో ఎక్కువగా కనపడుతుందండి. మాకు ఫేజ్ 1లో ఏర్పాటు చేసినప్పుడు ఆ డిఫరెన్స్ కనిపించింది. సో అకార్డింగ్లీ ఫేజ్ 2లో చేసినప్పుడు ఇంకొక ఎన్హాన్స్మెంట్ కనపడింది. సో అందుకు ఫేజ్ 3లో కూడా ఇలాంటి పోలింగ్ స్టేషన్ని తీసుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ యూనిఫార్మిటీ కొరకు ఆల్ 3 ఫేసెస్లో మనం హరిత పోలింగ్ స్టేషన్స్ల ద్వారా ఇంకొక ముఖ్య ఉద్దేశం ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీని మనం నలుగురికి చెప్పే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి విడత రెండో విడత ఎన్నికల్లా ఇట్లా గ్రీనరీ తోటి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలల్లా ఓటింగ్ శాతం ఎక్కువ నమోదైందట. ఇసొంటి ఏర్పాట్లు చేస్తే చూడనికైనా ఓటర్లు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటది. అందుకే మూడో విడతలా ఇంకిన్ని ఎక్కువ హరిత పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిండ్రు. ఇక అట్లనే పర్యావరణ పరిరక్షణ గురించి ఓటర్లందరికీ ఒకటే పారి తెలిసేటట్టు చేయొచ్చని ఈ ఉపాయం చేసిండ్రట. మంచి ఆలోచనే. ఇక ఇది ఇట్లుంటే ఇదే వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలా చిన్న గురజాల ఊళ్ళే ఎన్నికల ఏర్పాట్లు ఎట్లా చేసిండ్రో చూడుండ్రి. ఈ ఊళ్ళే 8 వార్డులున్నాయట. కాకుంటే దానికి తగ్గట్టు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన సర్కారు బల్లే రూములు లేకపోయేటాలకు ఇట్లా పరదాలు కట్టి పోలింగ్ బూతులు ఏర్పాటు చేసిండ్రు. ఇక ఏర్పాట్లు పెద్ద మనుషులకు అర్థం కాక ఓటేసేటందుకు ఇబ్బంది పడ్డారట. ఎక్కడ మరి మీ బూతు? మా బూతు కేరక సార్ కేరక. మీకు అర్థం కావట్లేదా? అర్థం అవుతలేదు. ఈ పరదాలు చేయంగా పాపం ఏడ ఓటేసుడో కూడా తెలియక ఇబ్బంది పడే పరిస్థితి మోపైంది పెద్ద మనుషులకు. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నాటికైనా ఏర్పాట్లు మంచిగా చేయాలని ఓటర్లు అడగబట్టిండ్రు. చూడాలి మరి అధికారులు ఏం చేస్తారో.